గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పరవింతాస్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలలో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను విధులు లేకుండా నిర్వీర్యం చేసిందని, గ్రామాలలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని పెంపొందించి దిశగా చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చేర్చి ఈ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి ఇద్దరే ఈ రాష్ట్రం మంచి కోరి ఆలోచన చేసే వాళ్ళలో ఇద్దరే. వాళ్ళకి నిద్రలో కూడా ఈ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో వచ్చేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారి సారథ్యంలో ఈరోజు ఈ సమావేశం మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా నిజంగా నేను అందుకు దయచేసి ఇక్కడ ఎవరు మనం విమర్శించుకోవడం కాదు, ఉన్న విషయాలని, వాస్తవాలని మనం గమనించుకోవాలి. మనకి ఏం కావాలనే దానిపైన కూడా ఇంకా మనం మొదలు పెట్టుకోవాలి. కాబట్టి చూడండి, ఇది గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన బిల్డింగ్. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు మనందరికీ కళ్ళ కట్టే విధంగా ఉండే నిదర్శనం. అంటే ఒక పక్కన గత ప్రభుత్వంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ